నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏపీలోని కొన్ని మళ్ళా అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాయి. మరి దీనికి సంబంధించి జగన్ గారి టీమ్ కొత్తగా వ్యవహరిస్తున్నారు అనేది వినిపిస్తుంది. అసలు ఏం చేశారు, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మేడం మాట్లాడాను. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ప్రజా సమస్యల మీద గలం విప్పాలి అని ఇంటి దగ్గర కూర్చోకుండాను అసెంబ్లీకి వెళ్ళండి, లేదంటే అసెంబ్లీ రద్దు అవుతుంది అని చెప్పేసి అసలు అధికార పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లోకి రండి అని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. వచ్చి తెలుసుకోండి బాబు మా సమస్యలు ఏంటో, దీని మీద పోరాటం చేయండి మీరు ప్రతిపక్షంగా ఉన్నాను అనుకున్నప్పుడు అని. మరి ఒక్కడైనా ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఈ రోజు వాకౌట్ చేసి మీరు 11 అనుకుంటున్నారు కాదండి, వాదించగలిగే ఆయన ఇప్పుడు మాట్లాడడానికి ఆయన ఒక్కడు అసెంబ్లీలో అడుగు పెట్టారు. భయపడొచ్చాడు, మీరేమో దానికి పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఏంటి సింహమా పులా ఏదో చెప్తారు మీరు. అవును మేడం, సింహం సింగిల్ గా వస్తుంది కానీ పాపం ఈ సింహం 11 మందితో 10 మందిని వెంటేసుకుని మొత్తం 11 మంది వచ్చారు. కానీ న్యూమరాలజీ బాగా ఆడుకుంటుందండి జగన్మోహన్. అంతేనా? 11వ నెంబరా? 11వ నెంబరు మామూలుగా ఆడుకోవట్లా. 11వ తారీఖు 11 గంటలు 11 మంది 11 నిమిషాలు అసెంబ్లీ ఉన్నాడు. అసెంబ్లీలో సూపర్ కదా. నెంబర్ 11 నిజంగా మంచి నెంబర్. మామూలుగా జీవితంలో కూడా 11వ తారీఖు పుట్టిన వాళ్ళకి బాగా మంచి లక్ ఉంటుంది, ధనవంతులు అవుతారంట. ధనవంతుడు అయ్యాడులేండి, లక్కే లేదు పాపం అనవసరంగా. మరి మీరు ఒక్కడు అంటే 11 కాదు కదా. ఒక్కడు అంటున్నాను, సింగిల్ గా సింహం వస్తుందని ఆయనే అన్నారు కదా. వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందని వాళ్ళే అన్నారు. మరి మనం ఎట్లా తీసుకుంటాము? ఈ రోజు అసెంబ్లీ పుల ముందు తేల్చండి అమ్మా. పులివెందులు పులి అంటాడు, మళ్ళా సింహం అంటున్నారు. మీరు ఏంటి ఒక క్లారిటీ లేదా? అంటే వాళ్ళు ఇచ్చిన క్లారిటీ అదే మేడం. కాదు, వైసీపీ వాళ్ళ క్లారిటీ లేదంటున్నా. లెట్ దెమ్ డిసైడ్. ఆయన సింహమా పుల లేదు మనిషి. సో వై దే వాకౌట్ ఫ్రమ్ అసెంబ్లీ టుడే? అది కూడా ఎందుకు అసలు? ఏమండి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా అతను 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి. కనీసం గవర్నర్ ప్రసంగం వినాలన్న జ్ఞానం మీకు లేకపోతే ఎట్లా? ఉండాలి కదా. ఉండాలి. ఏంటది అసలు? అవకాశం వచ్చింది, సంతకెళ్ళారా మీరేమన్నా? వచ్చేటప్పుడు గవర్నర్ పోడియం మీదకి కాగితాలు విసిరేసి వాట్ నాన్ సెన్స్. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు అలాగే ఉంటారు. మరి వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు? ఇప్పుడు ఇవాళ నాకు డబ్బులు అక్కర్లేదన్నావు, మరి వాళ్ళకి డబ్బులు కావాలి కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు 11 నిమిషాలు ఉంటే వాళ్ళకి జీతాలు వస్తాయా రావా? అయ్యన్న పాత్రుడు గారు అన్నారు, పాప ఆయన 11 నిమిషాల కంటే కూర్చోడానికి టైం దొరకలేదేమో అని ఆయన అన్నారు. ఇంకో విషయం ఏం జరిగింది తెలుసా? మీరు బయట నుంచి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవటానికి లేదు, రిజిస్టర్ తీసేసారా? బయోమెట్రిక్ చేశారా మేడం? కాదు, ఏఐ ద్వారా చేస్తున్నారు. అప్డేట్ అయ్యారు. మామూలు అప్డేట్ కాదు, ఎప్పుడు అప్డేటే కదా. డ్రోన్స్ వాడాం మనం ఆహార పొట్లాలకిను, అది వ్యవసాయంలోను. ఏదైనా బాబు గారు వస్తే టెక్నికల్ చేంజెస్ వస్తాయి. టెక్నికల్ గా మీకు మూడుతుంది. అందుకని ఇవాళ పాపం సంతకాలు పెట్టడానికి లేకుండా అయింది. జీతం వస్తుందా రాదా, అది నా సమస్య. దెబ్బే మేడం ఇది కదా. ఇన్ని రోజులు వాళ్ళు కూడా పాపం బాగా సతమతం అయ్యారు. ఫ్రీగా మేము కూడా జీతాలు తీసుకోలేము, రండి సార్ అని చెప్పి పాపం ఆయన. ఇప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే, రేపు ఇంకా వాళ్ళు డెసిషన్ తీసేసుకుని అసెంబ్లీకి వచ్చేస్తే బాగుంటది. ఇందాక ఒక ఆయన విశ్లేషించాడు, వైసీపీ విశ్లేషకుడు ఆయన, అంటే మన విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన పేరు ప్రస్తావించారు. ఆయన పేరులో కూడా ఆయన పేరు ఉంది. ఆయన అంటున్నారు పాపం, ఈయన వచ్చారు ఏదైనా కూడా మాట్లాడతారేమోను, ఇవాళ కాసేపు ఉండి మళ్ళీ రేపు కూడా రావచ్చు, మళ్ళీ ఎల్లుండి కూడా రావచ్చు అని ఆయన మాట్లాడినంత సేపు పట్టలేదు, ఈయన వెళ్ళిపోయాడు. ఆశ నిరాశ అయిపోయింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుదురు నేర్పించలేదండి. ఇప్పుడు ఇట్లా మీకు తెలుసా, కుదురుని చుట్ట కుదురు అంట. అవునవునవును. కుండలు అవి పెడతారు, నెత్తి మీద కూడా కుదురు పెడతాం. అవును, అట్లాంటి కుదురు నిలబడడానికి వండిన తర్వాత కుండను కూడా కింద పెడతాం కదా, ఆ కింద అది లేదు, ఆ కుదురు లేదు. అదే అందుకని ఇంకేం మనం ఏం చేయలేము. అసలు యాక్చువల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే మేడం, అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈయన గలం ఎప్పుడు విప్పుతాడు? పీపీపీ ఉంది, ఒక పక్క తిరుపతి లడ్డు ఉంది, ఒక పక్క ఆ బంగారు తాపడం ఉంది. ఆయనకి ఇవేమి కాదండి, ఎంత హాట్ గా ఆయనకి ఏం కావాలంటే
మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే నేతగా ఆయన ముందు కూర్చోపెట్టేసి ఉంటే ఆయన గళం విప్పేవాడు. ప్రతిపక్ష హోదాకు అర్హుడేనా ఆయన అంటే డౌట్ చాలా మంది. నాకు తెలియదు. అంటే పాపం బాబు గారి టైంలో ఆయన ఏమన్నారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది, మీకు ఇవాళ 23 సీట్లు ఉన్నాయని మీరు ఎగిరెగిరి పడుతున్నారేమో, ఒక 5-6 ఇట్లా లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష నేత హోదా ఉండదన్నారు. ఓకే, ఆయనే చెప్పాడు. ఆయనే చెప్పారు. సో ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఇక్కడ ఫిగర్ సెట్ అవ్వట్లేదు ఇద్దామంటే. కానీ వీళ్ళేం వాదిస్తారు వితండ వాదన, ఇంకెవరున్నారు, మేమే ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వాలి. అదేంటది అంటే ఉద్యోగాలైనా ఇచ్చేస్తారు. అసెంబ్లీలోకి ఎంట్రీ అవుతుంది కదా వాళ్ళకి, ప్రతిపక్ష హోదా పక్కన పెడదాం. అవునండి. మరి అసలు అసెంబ్లీలోకి వెళ్ళి ఫస్ట్ ఎమ్మెల్యే కదా ఆయన, ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడాలి. అందుకే ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీలో అసలు ఆయన అద్భుతంగా ఈ రోజు ఏవో గట్టి మాట్లాడేస్తారని వెయిట్ చేశాను. పాట వేసుకోండి, నిరాశేనా మిగిలేది చీకటైనా అని ఉంది కదా పాట, అది వేసుకోండి. ఇవాళ ఏదో అలా మెరుపుతీగలాగా వచ్చి మెరుపుతీగలాగా వెళ్ళిపోయారు. రేపు మా రామ్మ మెరుపుతీగ అంటాడు చూడండి, ఇట్లా అలా వచ్చాడు, అలా వెళ్ళి. ఈ ఆశ కూడా పోయినట్టే మేడం. మరి అసెంబ్లీ సెషన్స్ అంటే రద్దు. ఆయన గురించి నా చింత కాదండి, నా చింత కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే. అదే అంటున్నాను, మరి సమస్యలు ఎక్కడ ఇదవుతాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోరుతున్నామండి, సీరియస్లీ అడుగుతున్నా. బికాజ్ మీరు ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకోండి, మాట్లాడండి, పులివెందుల కష్టాలు చెప్పండి. చాలా బాగా మాట్లాడతారు ఆయన, అసలు సమస్యల మీద ఇంకా బాగా మాట్లాడతారు. మరి ఎందుకన్నా ఆయన ఎవరు ఆగుతున్నారో, షర్ట్ వెనకాల ఎవరైనా పట్టుకుంటున్నాడో చూడాలి. చూద్దాం మేము. అంటే ప్రజలు కూడా పాపం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన ఫ్యాన్స్ ఆయనకు ఉంటారు కదా. ఎవరైనా ఆయన సింగిల్ గానే వచ్చాడు, అది కరెక్టే కదా. కాబట్టి మనం కూడా ఎదురు చూస్తున్నాం, మాట్లాడితే బాగుంటుంది చక్కగా, ఒక మంచి నాయకుడిగా ఇంకా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని. ఎందుకన్నా మరి ఆయన దాని మీద దృష్టి పెట్టాలి. ఇంక పెట్టకపోతే కష్టం, కష్టం. ఇప్పుడు 26 రెండో నెలలోకి వచ్చాము, 27, 28, 29 ఎన్నికలు ఆలోచించుకుంటే బాగుంటుంది. అవును మేడం. అదే మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయకపోవచ్చు అంటున్నారు, అందుకని అది మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ మీరు అంటే ఎన్నికలంటే గుర్తుకొచ్చింది, జనసేన వాళ్ళు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే తెలంగాణలో పోటీ చేయండి, మేము సింగిల్ గా, జనసేన సింగిల్ గా 331 సీట్లలో పోటీ చేస్తోంది ఇవాళ లోకల్ బాడీలో, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగారు. మీరు వాళ్ళు అంతకు ముందు జనసేన కూటమిలో ఉంది, మీరు సింగిల్ గా రాలేరు, సింహమే సింగిల్ గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయన్నారు కదా. ఇవాళ మేము సింహాలమే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. చూద్దాం మేడం. మొత్తానికి ఏదైనా పులివెందుల పులిబిడ్డ సింగిల్ గా రావాలి, సింహం మాది పులి. ఎందుకు జంతువుల్ని మీరు అన్యాయం చేస్తారు? పులివెందుల ఎమ్మెల్యే ఒప్పుకోరా మేడం? అసలు ఒప్పుకోవట్లేదు ఎవరు అసలు కనీసం. చూద్దాం మేడం, ఆయన అసెంబ్లీకి అయితే రేపైనా అట్లీస్ట్ బాగుంటుంది, వస్తే బాగుంటుంది. అసలు ఆయన ఏం మాట్లాడతారని ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఆయన గలం విప్పితే ఎన్ని సమస్యలు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, చూద్దాం మేడం. థ్యాంక్ యూ.